మౌతులు. గలతీ పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి 24 వచనాల వరకు ఈ దినాన్ని ధ్యానం కొరకే మనం చదువుకుందాం. అటుపైని 3 సంవత్సరములైన తరువాత కెఫను పరిచయము చేసుకొనవలనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములుండిరి. అతనిని తప్ప అపోస్తలుల్లో మరి ఎవరిని నేను చూడలేదు గాని ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని. నేను మీకు వ్రాయుచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధమాడుటలేదు. పిమ్మట సిరియా కిలికియా ప్రాంతంలోనికి వచ్చి తిని క్రీస్తునందున్న యూదయ సంఘముల వారికి నా ముఖపరిచయము లేకుండెను గాని మునుపు మనలను హింసపెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. దేవునికి మహిమ కలుగునుగా అవుతాయి. అటుపైన 3 సంవత్సరములు అయిన తర్వాత కేఫాను పరిచయం చేసుకున్న వలన యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములు, 15 అంటే 15 దినాలు, 15 రోజులు ఎవరితో గడిపాడంటే ఆయన కేఫాతో గడిపాడు. ఎప్పుడు జరిగిన విషయం ఇది? ఆయన మారు మనసు పొంది దమస్కు వెళ్ళిన తర్వాత, దమస్కులో దేవుని యొక్క దర్శనం పొందుకున్న తర్వాత అరేబియా దేశానికి అతను వెళ్ళిపోయి పరవశుడై ఎన్నో సంగతులు దేవుని ద్వారా నేర్చుకుని కనిపెట్టి ప్రభు పాదాల దగ్గర నేర్చుకున్నవాడై మరలా తిరిగి అదే సిరియా అన్న దమస్కు అన్న ఒకటే. ఒక్కొక్కసారి సిరియా అనొచ్చు, ఒక్కొక్కసారి దమస్కు అనొచ్చు. సిరియా అంటే ఒక దేశం, దమస్కు అంటే సిరియా దేశంలో ముఖ్య పట్టణం కనుక మరలా అదే సిరియా ప్రాంతానికి పౌలు గారు తిరిగి రావడం, ఈ సౌలు మరి ఎక్కువగా బలపడి యేసే క్రీస్తు ఉన్నాడని సమాజానికి రుజువుపరుస్తూ వచ్చాడు. ఆ రోజున చాలామంది కలవరపరచబడ్డారంట. ఏం పడ్డారు? పౌలు గారు చెప్పిన మాటను బట్టి కలవరం పొందారు. నిన్నటి వరకు ఈయన ఈ సంఘాన్ని, ఈ మార్గంలో ఉన్న వారిని అందరినీ కూడా హింసించి చంపే వ్యక్తి ఈరోజు ఆయనే దేవుడు, ఆయనే ప్రభు, ఆయనే రాజు, ఆయన తప్ప మనకు ఆధారం లేదని ప్రకటిస్తున్నాడేంటి అని కలవరపరచబడ్డారు. ఆ తర్వాత ఈయన్ని మారాడు అనే సంగతి యెరూషలేములో కనుపరుచుకోవాలి. ఎందుకంటే ప్రారంభం సంఘం ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. యెరూషలేములో ఉన్న సంఘము చుట్టుపక్కల ఉన్న సంఘాలన్నిటి కూడా తల్లి సంఘం. ఏ వ్యక్తి మారాడన్నా, ఏ వ్యక్తి మారు మనసు పొందారన్నా రిపోర్ట్ ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేము వెళ్ళాలి. ఇప్పుడు పౌలు గారు ఈయన ఎక్కడికి వెళ్ళాడు అంటే యెరూషలేము వెళ్ళాడు. యెరూషలేము వెళ్తే యెరూషలేములో ఉన్నవారు అసలు నేను యేసుక్రీస్తు ప్రభుని నమ్మాడంటే ఎవడు కూడా నమ్మలేదు. ఈయన ఇదొక వ్యాసం వేసుకుని మొన్నటిదాకా నిన్న వరకు చంపి కొట్టి ఈడ్చుకుపోయిన వ్యక్తి ఈరోజు మారాడంటే ఎలా నమ్ముతారు? నమ్మరు కదా. కనుక ఈయన నేను మారానంటే ఎవరో కూడా నమ్మట్లేదు. అప్పుడు బర్నబా అనే సంఘములో ఒక బలమైన విశ్వాసి, సంఘ పెద్దల్లో ఒకడుగా పిలువబడుతున్నాడు. ఆయన పేరు బర్నబా ఈయన పౌలు గారిని దగ్గర చేర్చుకొని ఈయన ఎలా మార్చబడ్డాడో, ఎలా మారాడో అన్ని విషయాలు విని ఈయన్ని గురించిన సాక్ష్యము యెరూషలేము సంఘాలతో చెప్పాడు. స్తోత్రం కలిగాక. బర్నబా ఎప్పుడైతే చెప్పారో అప్పుడు వరకు నమ్మని వారు బర్నబా చెప్పిన సాక్ష్యాన్ని బట్టి వెంటనే పౌలు గారిని అంగీకరించారు. అంటే బర్నబా ఎంత ప్రముఖమైన వ్యక్తో చూడండి, బర్నబా ఎంత ప్రధానమైన వ్యక్తో చూడండి. బర్నబా చెప్పిన స్టేట్మెంట్ని బట్టి ఇంక ఎవ్వరూ మారు మాట చెప్పలేదండి. అంటే బర్నబా చాలా బలమైన, దృఢమైన విశ్వాసం కలిగిన వాడు. తన చిరాస్తు అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టినవాడు. సంఘాలకి ఆ రోజున సంఘానికి ఒక రోల్ మోడల్గా మారినవాడు బర్నబా అంటే. అలాంటి ఉన్నతమైన వ్యక్తి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి
పౌలు గారు మారాడు అని నిర్ధారణ చేసుకున్నాడు. ఇప్పుడు అపోస్తులు కలాలి. నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఇప్పుడు అపోస్తులు కలాలి. అపోస్తులు కలాలి అని వెళ్ళినప్పుడు యెరూషలేముకి వెళ్తే అపోస్తుల్లో ఎవరిని కలిచాడంటే ఈయన పేతురు గారిని క్యాప అంటే పేతురు గారిని కలిచాడు. ఆమెను చెప్పండి. ఎవరిని కలిచాడు? పేతురు గారిని కలిచాడు. అపోస్తుల్లో ప్రధానుడు ఎవరు? పేతురు గారు. అపోస్తులందరికీ పెద్దోడు ఎవరు? కానీ పరిచర్యలో పెద్దోడు మాత్రం పేతురు గారే. పేతురు గారిని కలుచుకున్నాడు. పేతురు గారితో 15 దినాలు ఉన్నాడంట. ఆమేన్. 15 దినాలు అతనితో ఉండి అనేకమైన సంగతులు షేర్ చేసుకున్నాడు. అనేకమైన సంగతులు షేర్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత ఇంకా అపోస్తుల్లో ఎవరిని కలలేదంట. ఈయన ఎవరిని కలలేదు. కానీ మరి ఎవరిని కలిచాడు? యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును. ఎన్నో వచనం? 19వ వచనంలో యాకోబును మాత్రము కలుసుకున్నాను. ఈయన అపోస్తుడు కాదు సుమా. హలో, ఎవరు కాదు ఈయన? అపోస్తుడు కాదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడు. అంటే యేసుక్రీస్తు ప్రభు తర్వాత మరియా యోసేపుల యొక్క దాంపత్యంలో పుట్టినవాడు ఈ యొక్క యాకోబు. యేసుక్రీస్తు ప్రభు ఉండగా ప్రభువుని యాకోబు యోధ అంగీకరించలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు సజీవుడిగా పరిచర్య చేసిన 33.5 సంవత్సరాల్లో ప్రభువుని అంగీకరించలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం తర్వాత ఆయన పునరుత్థానమై లేచి తర్వాత అగపడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు నిజంగా లోకానికి రక్షకుడని యాకోబు అంగీకరించాడు. స్తోత్రం కలుగుగాక. ఆ తర్వాత సంఘములో ఒక పెద్దగా వాడబడ్డాడు. మూల స్తంభాలుగా ఉన్న యాకోబు పేతురు అని రాయబడి ఉంటుంది. స్తంభాలుగా అంటే యెరూషలేము సంఘానికి తర్వాత యాకోబు ఎలా వాడబడ్డాడు అంటే స్తంభంగా వాడబడ్డాడు. యాకోబు పత్రిక ఉంది కదా, ఆ పత్రిక ఎవరు రాశారు? ఈ యాకోబు గారే రాశారు. ఈ యాకోబు యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడైన యాకోబు. శిష్యుల్లో యాకోబు ఉన్నాడు. చిన్న యాకోబు అని ఒక ఆయన ఉన్నాడు. ఏమండి, శిష్యుల్లో కొంతమంది యాకోబు. వీళ్ళిద్దరినే కలుసుకున్నాడంట. మరి మిగతా వారందరూ ఏమయ్యారు? ఇంకా 12 మంది ఉంటారు కదా. 12 మందిలో ఒకడైనా కేపాలంటే పేతురు గారిని ఒక్కరినే కలిశాడు. ఇంకా 11 మంది ఉంటారు కదా, వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అక్కడ లేరు. ఆ సమయంలో వీళ్ళు ఒక పని ఖాళీగా ఉండేవారు కాదు. ఏ రోజుని ఏదో ప్రాంతానికి వెళ్ళిపోవటం, ప్రభు యొక్క సువార్తను ప్రకటించడం, వేరే ప్రాంతాలకి ఏ ప్రాంతాన్ని పెడితే అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయేవారో తెలియదు. దేశాలకి ఖండాలకి వెళ్ళి యేసే క్రీస్తుని రుజువుపరిచి సమాజాన్ని ఒప్పించారు. స్తోత్రం కలుగుగాక. అనేకుల్ని మూఢనమ్మకాల్లో ఉన్నవారిని, లోకంలో ఉన్నవారిని యేసుక్రీస్తు ప్రభు వైపు త్రిప్పగలిగారు. అది వారి జాబ్. అది వారి జాబు. ప్రధానమైన జాబ్ ఏంటి? యేసే క్రీస్తుని రుజువుపరచడం. ఆయనే దేవుడు, ఆయనే మెస్సయ్య, ఆయనే లోకానికి రక్షకుడు, ఆయన ద్వారానే మనకి పాప విమోచన. ఇదిగో ఆయనను మేము తాకాం. ఇగో మా చేతులు ఆయన తాకినవి, ఆయన కార్యాలు మేము కళ్ళారా చూశాం. ఆ జీవాన్ని గురించిన ప్రత్యక్ష సాక్షులము మేమే అని ప్రభు యొక్క సువార్తను ప్రకటించడానికి ఏమాత్రం వెనుదిరగలేదు. వారు భయంకరమైన చిత్రహింసలు చేయబడి ప్రభు కొరకు హతసాక్షులైపోయారు. వారు హతసాక్షులయ్యారు. వారు ఏ ప్రాంతాన్ని అయితే రక్తాన్ని ఒలికించారో ఆ రక్తమే ఆ ప్రాంతం గురించి సాక్ష్యం ఇచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి ఎవరంటే ప్రగాఢమైన గౌరవం, ప్రేమ అంటే ఆయన కొరకు హతసాక్షులైపోతారు కదా, వాళ్ళంటే ఇంక అనలేని గౌరవం అంటాడు. అందుకనే స్తెఫను మరణించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు లేచి నిలబడి స్తెఫన్ను ఆహ్వానించాడు. ఆమేన్. ఒక సామాన్యమైన వ్యక్తికి ఎంత గౌరవం! రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ప్రపంచానికే దిక్చూచిన, ఏమండి, అన్ని నామాల కంటే పై నామం కలిగిన వాడు. ప్రతి మోకాళ్ళు యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములోనే వంగాలి. అలాంటి గొప్ప
వ్యక్తిగా, లేకపోతే దేవునిగా, రక్షకుడిగా పొగడబడుతున్న ఆయన ఏం చేశాడంట? లేచి నిలబడి స్తెఫనును ఆహ్వానిస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. భూమి మీద మన గురించి మనం కాకుండా దేవుని కొరకు బ్రతికిన జీవితం ఉంటుంది కదా, ఆ జీవితం చాలా ధన్యకరం అండి. కొంతమంది అడపా ఉంటారు దేవుళ్ళో, కొంతమందికి సావైన బ్రతికే దేవుళ్ళలోనే ఉండిపోతారు. కొంతమంది నామకహాగా వచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది ప్రగాఢమైన విశ్వాసంతో నమ్మకంతో వస్తారు. ఆమె కొంతమంది దేవుని కార్యాలు విని వెంటనే మర్చిపోయేవారు ఉంటారు. కొంతమంది దేవుని చేసిన కార్యాలకి జీవితాంతం సాక్షులుగా ఉంటారు. ఈ రోజున మనం ఎలాగుంటున్నాం, మనల్ని మనం కనుపరుచుకోవాలి సమాజానికి. పౌలు గారు ఇక్కడ ఏం చేస్తారంటే తను మారాడు అని సమాజానికి కనుపరుచుకుంటున్నాడు. తన గురించి, దేవుని గురించిన ప్రత్యక్షంగా అనేకమైన విషయాలు చెప్పేదానికంటే ఆయన దేవుని దగ్గరికి కనిపెట్టి నేర్చుకున్న విషయాలు ఎక్కువ. కొన్ని దినాలు దేవుని దగ్గర పైన కఠోరమైన దీక్షతో ఆయన మోకరించి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి దేవుని దగ్గర ఉండి ఆయన సందేశాన్ని పొందుకున్నాడు. అందుకనే మనుషులు ఎవరు కూడా నాకు ఈ సందేశం ఇవ్వలేదు. ఎవరిచ్చారు ఈ సందేశం? దేవుడే నాకు అనుగ్రహించాడు, యేసుక్రీస్తు ప్రభువే నాకు అనుగ్రహించాడు. ఆయన తప్ప ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా నాకు ఇది అనుగ్రహించలేదు అని చెబుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరు దేవుని స్తోత్రం చెబుదాం. మరొకసారి దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము. ఇక్కడ రుజువుపరుచుకున్న తర్వాత ఈయన మరలా తార్సుకు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తార్సునకు వెళ్ళి బర్నబా పౌలుని వెతికి అంతియోకకు తీసుకెళ్తాడు. ఈ 11 అంతటా అతడు సౌలును ఎదుకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియోకయకు తోడుకొని వచ్చెను. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు పౌలు ఈ తర్వాత ఇక్కడ కలిసిన తర్వాత బర్నబా మళ్ళీ సౌలు ఎక్కడికి వెళ్ళిపోతాడంటే తార్సుకు వెళ్ళిపోతాడు. తన జన్మస్థానం అదే కదా, తన పుట్టిన ఊరు, తన చిరునామా, తన అడ్రస్లన్నీ అక్కడే ఉంటాయి. జన్మస్థలం అదే. తార్సులోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈసారి బర్నబా అంతియోకయకు బర్నబాను పంపుతారు పరిచయ నిమిత్తమై. బర్నబాను పంపిస్తే ఇప్పుడు బర్నబా ఎవరు జ్ఞాపకం వచ్చారు? బర్నబాకి తార్సు వాడైన సౌలు జ్ఞాపకం వచ్చాడు. నా సాక్ష్యం కంటే సౌలు సాక్ష్యం మనుషుల్ని ఇంకా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. కనుక సౌలు ఎలాగైతే పూర్వం హింసకుడిగా ఉన్నాడో, దోషకుడిగా ఉన్నాడో, అన్యాయస్తుడిగా ఉన్నాడో, హంతకుడిగా ఉన్నాడో, హానికరుడిగా ఉన్నాడో అలాంటి వ్యక్తి మారాడు. మారిన వ్యక్తి సమాజంలో సాక్ష్యం ఇస్తే ఇంకా బలమైన దృఢమైన విశ్వాసం ప్రజలుతుందని ఈ బర్నబా ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు తార్సుకు వెళ్ళాడు, సౌలుని కనుగొన్నాడు. ఆ సౌలుని ఎక్కడికి తీసుకొచ్చాడు? ఇప్పుడు అంతియోకయకి తీసుకొచ్చాడు. చెప్పాలి ఎక్కడికి? ఎక్కడి నుంచి? తార్సు నుండి. తార్సస్ అది చాలా రోమీల యొక్క రోమా ప్రభుత్వంలో ఉన్నతమైన ప్రదేశం. అది అక్కడ విశ్వవిద్యాలయాలు కూడా, ఉన్నతమైన విద్యాలయాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు చెప్తూ ఉంటారు. కనుక ఇప్పుడు ఆ తార్సునకు వెళ్ళి సౌలును తీసుకొచ్చాడు. ఒక సంవత్సరం కలిసి దేవుని వాక్యాన్ని వీళ్ళు ప్రజల్లోనికి బోధించారు. సాక్ష్యము ప్లస్ వాక్యము. ఆమేన్, ఆమేన్. సాక్ష్యము, వాక్యము. చెప్పండి. సాక్ష్యము ప్లస్ వాక్యము. సాక్ష్యము, వాక్యము. సాక్ష్యము, వాక్యం. ప్రజలతో కూడా అప్పుడప్పుడు ఏం చెప్పాలి? మన సాక్ష్యం కూడా చెప్పాలి. ఆమేన్. నేను సాక్ష్యం చెప్పనండి, వాక్యమే చెప్తానంటే కుదరదు. మనం ఎలా దినచర్యలో ఏమేమి చేస్తామో
అవి కూడా సమాజంలో చెప్పాలా? నేను ప్రార్థన చేసుకోనమ్మా, కానీ మీరు మాత్రం ప్రార్థన చేసుకోండి అంటే ఎలా ఉంటుంది? నేను అసలు ఎప్పుడు ఇంటికాడ ఉదయం ఎప్పుడు బైబిల్ చదవను, కానీ మీరు మాత్రం ప్రియమైన సహోదరులారా అలాగుండొద్దు, మీరు మాత్రం బైబిల్ చదవండి అంటే ముందు నువ్వు చదివి అందులో ఏముందో మాకు చెప్పు అంటారు. ఏమండి, మనం సాక్ష్యం సమాజానికి ఇవ్వాలి. స్తోత్రం కలుగుగాక. నేను అడ్డదిడ్డాలుగా తిరుగుతాను, అన్యాయస్తుడిగా ఉంటాను, కానీ మీరు మాత్రం అలా ఉండొద్దు అంటే కుదరదు. మనం మారాలి. ఆ మారిన సాక్ష్యాన్ని సమాజానికి చెప్పాలి. మనం ప్రార్థించాలి, మన వాక్యం చదవాలి, మనం సువార్త ప్రకటించాలి, మనం దేవుని ప్రేమను చూపించాలి, దేవుని యొక్క క్షమాపణ, ఆ క్షమించే గుణము అది మనము చూపించాలి. అవి మనము కలిగి ఉండి సమాజానికి చెప్పాలి. సాక్ష్యం చాలా ప్రాముఖ్యం. సాక్ష్యం లేని వారు ప్రభు కొరకు సాక్షిగా జీవించడానికి యోగ్యులు కారు. రాత్రి చిన్న ఉదాహరణ చెప్పాను, చాలామంది చిరాకు పడ్డారు ఆ ఉదాహరణకి. కానీ అది వైఖరి, మన విశ్వాసము ఎట్లా ఉందో మనము గమనించుకోవాలి. 1 సంవత్సరం పాటు వీరు పరిచర్య చేస్తే అంత్యొకయలో శిష్యులను పడేవారు మొట్టమొదట క్రైస్తవులుగా పిలువబడ్డారు. ఆమేన్. క్రైస్తవులు అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఈ అంత్యొకయలో నుండే. క్రైస్తవులు అంటే ప్రభు కొరకు జీవించేవాళ్ళు. క్రైస్తవులు అంటే అక్కడ మాట ఇక్కడో మాట మాట్లాడేవారు కాదు. క్రైస్తవులు అంటే అక్కడో జీవితం ఇక్కడో జీవితం కాదు. క్రైస్తవులు అంటే అలాగా ఇలా కాదు. ఏమండి, ఎక్కడైనా ఒకేలాగా మనం నివాసం చేయాలి. మన జీవితాన్ని కలిగి సమాజానికి చూపించాలి. దేవుని ప్రేమే మనలో కనపడాలి, కానీ మనం ఇంకా కనిపించకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ స్తోత్రం చెప్పండి. మనం కనపడకూడదు. ఎవరు కనపడాలి? మరి దేవుడే కనపడాలి. దేవుని సన్నిధానంలో మన జీవిత వైఖరి ఎలాగుందో ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాం. సమాజంలో ఒక క్రైస్తవులని మనం పేరుతో పిలువబడాలి. విశ్వాసులు అంటున్నాం, కానీ విశ్వాసం లోపడట్లేదు. క్రైస్తవులని పిలువబడుతున్నాం, కానీ క్రీస్తు లేని క్రైస్తత్వం వృధా. క్రైస్తత్వం ఉంది, కానీ క్రైస్తత్వంలో ఎవరు ఉండాలి? క్రీస్తు ఉండాలి. ఈ రోజున క్రైస్తవ సమాజాలు క్రీస్తు లేని సమాజాలుగా మారిపోతున్నాయి. క్రీస్తు లేని మనస్తత్వాలుగా మారిపోతున్నాయి. దేవుణ్ణి కలిగిన వ్యక్తులుగా దేవుని పరిచర్యలో నమ్మకమైన రీతిలో మనం వాడబడుదుముగాక. నిజమైన క్రైస్తవ గృహాల్లాగా మన గృహాలు ఉండునుగాక. క్రైస్తవ గృహాల్లా ఉండాలి. అవన్నీ ఒళ్ళు చూస్తే ఎలాగుండాలి? మన వేషం చూస్తే క్రైస్తవుల్లా కనపడాలి. ఆమేన్. నువ్వు మాట్లాడుతూ ఉండగానే అమ్మా మీరు క్రైస్తవులా అని అడగాలి. కొంతమంది 4-3 అమ్మలక్కలు కూర్చున్నారంటే అసలు క్రీస్తు ఉండడు, క్రైస్తత్వం ఉండదు, ఏముండదు. ఓ పిచ్చపాటి 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 పిచ్చపాటి. అమ్మ నీ మాట కట్టొచ్చా నాకు, నీ మాట కట్టొచ్చా నాకు, నీ మాట కట్టొచ్చా నాకు. మొత్తం అందరూ ఇదే ఇక బతకాలం. ఏమండి, క్రీస్తు ఏమన్నా కనపడతాడు ఆ మాటల్లో? మధ్యలో సాక్ష్యాలు రావాలి ఈ డిస్కషన్లో. ఆమెన్, ఆమెన్. ఏమని పిలువబడ్డారండి వాళ్ళు? క్రైస్తవులుగాని పిలువబడ్డారు. అంటే పౌలు గారు ఎట్లా మారాడో, పౌలు గారి యొక్క జీవితంలో ఏమేమి చేశాడో, మారిన తర్వాత తన జీవితాన్ని సమాజానికి చూపిస్తూ ఉంటుంటే సమాజంలో ఉన్నవారు తండోపతండులుగా ప్రభు యొక్క ఆ ప్రేమలోనికి వస్తున్నారు. దేవుని రాజ్యంలో కట్టబడుతున్నారు, దేవుని దగ్గరికి వస్తున్నారు, దేవుని యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకుంటున్నారు. ఈ గలతీ సంఘాలతో మాట్లాడుతున్నాడు పౌలు గారు. తన మారిన గతకాలపు జీవితాన్ని చెబుతూ గతంలో ఎలా ఉండేవాడు, ఇప్పుడు మారిన తర్వాత ఎలా ఉన్నాడో ఈ విషయాలు సంఘాలతో చెప్తున్నాడు. ఇప్పుడు అనేక చోట్లకు మనం వెళ్ళాలి. ఆమేన్. అనేక చోట్లకి వెళ్ళి ఒక్కొక్కరు ఒక్కొక్క సాక్ష్యం చెప్పాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క సాక్ష్యం, మీరు పొందుకున్న అనుభూతిని. నా ఆశ చెప్పమంటారా మీకు? మనం పరిచర్యకి వెళ్ళి బయటికి వెళ్ళి ఒక్కొక్కరు కొంతమంది సాక్ష్యాలు చెప్పి ప్రజలను ఏం చేస్తూ ఉండాలి? మోటివేషన్ చేయాలి.
ఆమె ప్రజలను మోటివేషన్ చేస్తూ ప్రభువులోనికి నడిపించాలి. నీ రక్షణ అనుభవం చెప్పాలి. రక్షణ అనుభవం కొంతమందికి అసలు రక్షణ అనుభవమే జ్ఞాపకం ఉండదు. సాక్ష్యం చెప్పమంటే నిన్నండి అంటారు, ఏదో చెప్తారు. ప్రభు గురించి మనం చెప్పాలి. సాక్ష్యం చెప్పంటే ఏం చెప్తారు? సాక్ష్యం ఏదో పిచ్చపాటి అక్కడికి వెళ్ళండి, అక్కడి నుంచి అక్కడికి వచ్చేది అక్కడ కాదన్నది, మళ్ళీ ఇక్కడికి వచ్చాను, ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళానండి, ఏదో చెప్తారు. సాక్ష్యం అంటే ఇవి కాదు, చిన్న ఇవి కాదు. సాక్ష్యం అంటే ప్రభు మన పట్ల చేసిన కార్యాలు ఏంటో, దేవుని ప్రేమలో మనం ఎలాగా దృఢపరచబడ్డామో, దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడి మనల్ని ప్రభులోనికి నడిపించాడో, దేవుళ్ళకి వచ్చిన తర్వాత మన జీవితం ద్వారా ఎంతమంది మేలు పొందుకున్నారో. ఇదిగో నేను ఆ సహోదరికి ఈ మాట చెప్పినప్పుడు విశ్వాసంలో బలపరచబడింది, ఎదిగింది, ఎదిగారు, వారు స్థిరపరచబడ్డారు, వారు మారారు. ఇదిగో నేను ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి అని కొంతమందిని చూపించగలగాలి. ఎవరైనా ఉన్నారు అలాంటి వాళ్ళు? ఇంట్లో ఉన్న భర్తలనే మార్చుకోలేకపోతున్న కాలంలో, ఇంట్లో ఉన్న బిడ్డలనే మార్చుకోలేకపోతున్నారు ఈనాటి కాలంలో. ఏమండి, సొంత కుటుంబస్తులనే మార్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. సమాజానికి ఇంకేం చెప్పగలగం? సమాజాన్ని చెప్పాలి. దేవుని ప్రేమను మనము ప్రకటించే వ్యక్తులుగా మార్చబడదుముగాక. 22వ వచనంలోకి వెళ్దాం. 22వ వచనంలోకి వెళ్దాం. 22వ వచనంలోకి వెళ్దాం. 20 వచనం చదివారా? 20 వచనం నుంచి 21, 22 కలిపి చదువుదాం. నేను మీకు వ్రాయించున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధమాడలేదు. పిమ్మట సిరియా కిలికియా ప్రాంతంలోనికి వచ్చి తిని, తర్వాత సిరియా కిలికియా ప్రాంతానికి వచ్చి తిని ఈ విషయాలు చెప్తున్నాడు. 22వ వచనం కూడా చూస్తే, క్రీస్తునందున్న యూదయ సంఘముల వారికి నాకు ముఖ పరిచయం లేకుండా ఆగుదాం. క్రీస్తు యేసునందున్న యూదయ సంఘాల వారికి నా ముఖ పరిచయము లేకుండెను గాని అంటున్నాడు. వీళ్ళకి ఏమీ లేదట. యూదయ సంఘాల వారికి పౌలు గారి యొక్క ముఖ పరిచయం లేదు. పౌలు గారి గురించిన ముఖ పరిచయం లేదు. పౌలు గారి గురించి విన్నారు. గతంలో భయంకరమైన దోషకుడు అని, సంఘాన్ని హింసించిన వాడని, హానికరుడని, ఈడ్చుకుపోయేవాడని, స్తెఫనును చంపించినప్పుడు ఇతడే సమ్మతి పలికాడని, ఇంకా ఈ మార్గంలో ఉన్న వారిని అనేకులు పట్టి హింసించేవాడని అతని గురించి సంఘాలన్నిటికీ సమాచారం అందింది. కానీ ఇప్పుడు ఈ పౌలు గారు మారాడు అనే సంగతి విన్నారు ఈ సంఘపు వారు. స్తోత్రం కలుగాక. కానీ వారి గురించిన మాత్రము పౌలు గారి గురించి వింటమే కానీ పౌలు గారిని చూడలేదు. పౌలు గారి యొక్క సాక్ష్యం విన్నారు మరలా. స్తోత్రం కలుగాక. ఆ కింద వచనంలో చెప్తున్నాడు పౌలు గారి సాక్ష్యము. మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేసి వచ్చిన మతమును ప్రకటించుచున్నాడు. చూడండి, మునుపు మనలను హింసించిన వాడును తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడని సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరిచారు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెబుదాం. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి, మరొకసారి చెప్పండి. ఏమని అంటున్నారు ఇప్పుడు వీళ్ళు? పౌలు గారి గురించిన ముఖ పరిచయము యూదయ ప్రాంతాల్లో ఉన్న సంఘాలకి లేదు. కానీ పౌలు గారి గురించి విన్నారు. ఏమని విన్నారు? మునుపు మనలను హింసపెట్టిన వాడు తన పూర్వమందు పాడు చేయుచున్న వచ్చిన మతమును ప్రకటించుచున్నాడనే సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహింపరిచారు. పౌల్ని మహింపరిచారా? దేవుణ్ణి మహింపరిచారా? దేవుణ్ణే మహింపరిచారు. వ్యక్తిని మహింపరచకూడదు. వ్యక్తిని ఎప్పుడు ఈ రోజున కూడా గొప్ప చేయకూడదు. పౌలు గారు మారాడు. ఆ మారిన జీవితం సమాజం చూస్తున్నారు. ముఖ పరిచయం ఏమీ లేదు. అందుకనే మొదట యూదయ, తర్వాత గలిలయ, తర్వాత సమరయ,
ఆ తర్వాత బూది గంతాల వరకు మనము దేవుని గురించి సాక్షులమై నడిపించబడుదుముగాక. దేవుని గురించిన సాక్ష్యాన్ని మనం ఇవ్వాలండి. మన సాక్ష్యమే సరి లేకపోతే, మన సాక్ష్యమే ఇక కాపాడుకోలేకపోతే దేవుని గురించి ఏ సాక్ష్యం చెప్పగలము? ప్రభువులోనికి వచ్చిన తర్వాత మారాడో పౌలు యొక్క జీవితం ఏంటో, పౌలు యొక్క పరిచర్య ఏంటో, పౌలు యొక్క మిషనరీ యాత్రలు ఏంటో సమాజంలో ఉన్నవారు అందరూ వింటూ ఉన్నారు. యోదయ ప్రాంతంలో ఉన్నవారు అందరూ కూడా విని ప్రభువుని మహిమపరుస్తున్నారు. పౌలు గారిని బట్టి అంత హింసాత్మకుడు, అంత దోషకుడు, అంత హానికరుడు, అంత భయంకరమైన తీవ్రవాది ఈ రోజున మారాడని చెప్పి సంఘాలన్నీ ఎంత సంతోషిస్తున్నాయో. వెంటనే దేవుని మహిమపరు. ప్రభువా, ఎప్పటికైనా నువ్వు జీవితంలో కార్యం చేసేవాడవయ్యా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువా. ఇదిగో నువ్వు ఎలాంటి క్రూరులైనా కానీ మార్చగలిగిన వాడు, ఎంత హింసాకాండకులైనా కానీ మార్చగలిగిన వాడు. దొంగల్ని, త్రాగుబోతుల్ని, వ్యభిచారుల్ని, లోభుల్ని, మాంత్రికుల్ని, ఎంతోమంది ఈ లోకంలో వ్యసనాలతో మగ్గిపోయిన వారు ఎందరో ప్రభువులోనికి వచ్చి ఈరోజు సాక్ష్యాన్ని వింటూ ఉంటుంటే జీవితం తరించిపోద్ది ప్రియులారా. దేవుని స్తోత్రం కలుగాక. మనం మారిన సంగతి ఏం చేయాలి? సమాజానికి చెప్పాలి. మారుతాం మనం అనుకుంటాం, కొంతమంది అనుకుంటారు ప్రార్థనకు రావడమే మారిపోయినట్టు అనుకుంటారు. ప్రార్థనకు వచ్చినంతలో మారిపోయినట్టు కాదు, బైబిల్ పట్టుకోవడమే మారిపోయినట్టు అనుకుంటారు. ప్రార్థన చేస్తేనే మారిపోయినా, అది మారినట్టు కాదు. మనం మారామని సంఘానికి స్టేట్మెంట్ ఇవ్వాలి, ఎలా మారామో సమాజానికి చెప్పాలి. అప్పుడు మారామన్నప్పుడు మీ వీధిలో ఏం చేసామో మీ పక్క సహోదరు చెప్పదా? ఈ నెలంతా మన యొక్క జీవిత వైఖరి ఏంటో. అమ్మా సాక్షి చెప్పమ్మా, సహోదరులారా, నేను మారాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ఇదిగో నేను ఇలాగున్నాను, మీరు కూడా అలాగ ఉన్నట్టు. మరి మొన్న వారం అవతల వారం చేసింది ఏంటమ్మా మరి ఆ విధిలో నువ్వు అని పక్క సహోదరు చెప్పదా? మీ విధిలో వాళ్ళు సాక్ష్యం ఇస్తారు మీ గురించి? ఇస్తారు ఎవరమ్మా? ఇస్తారు. నువ్వు మారావని రుజువు నువ్వు చెప్పడం కాదు, మన వాళ్ళు చెప్పాలి. ఆ అమ్మ చాలా ప్రార్థన పర్వాలమ్మా, ఆ అమ్మ చాలా మంచిది, అలాంటిది కాదు. మాట అంటే మాటే. మన మాట ఎలాగ ఉండాలంటే అవునంటే అవును, కాదంటే కాదు. అంత నుంచి అగస్ట ఏదైనా దుష్టుడు వచ్చింది. మన మాట పోకిరి మాటలైనా కానీ, సరసక్తులైనా కానీ, డబల్ మీనింగ్ డైలాగులు కానీ ఇలాంటివి రాకూడదు. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. ఇంక అంతకు మించి ఏమి మనలో ఉండకూడదు, ఏ లోకం మనలో పని చేయకూడదు. మనం మారామనే విషయం సమాజంలో సాక్ష్యం చెప్పాలి. స్తోత్రం కలిగిన గాక. పౌలు గారిని బట్టి సమాజంలో ఈ యోదయ ప్రాంతాల్లో ఉన్న సంఘాలన్నీ కూడా ఎవరిని మహిమపరుస్తున్నారు? దేవుని మహిమపరుస్తున్నారు. గతంలో ఎక్కడో ఉండేవాళ్ళు, గతంలో ఏవో చేసేవాళ్ళు, గతంలో మన జీవితం ఏంటో, గతంలో మన పరిస్థితి ఏంటో. కానీ ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే ప్రభువులోనికి వచ్చాం. ప్రభువులోనికి వచ్చిన తర్వాత మన స్థితిని చూసినప్పుడు ప్రతి వారు దేవుని మహింపరచు. అమ్మా, ఎంత క్రూరంతో ఉండేదో ఈ సహోదరి, ఈ క్రూరురాలైన ఈ సహోదరిని, ఆ సహోదరి మారింది. ఆమె మారిన కాడ నుంచి మా ఇల్లంతా ప్రశాంతంగా ఉంది, మా వీధంతా ప్రశాంతంగా ఉంది. లేకపోతే ఎక్కడి వచ్చిన గొడవలేనమ్మా. పూర్వకాలం చిన్నప్పుడు ఎక్కువగా కుళాయి దగ్గర టార్చర్ ఉంటూ ఉండేది కదా. మారిన సహోదరి అయిన తర్వాత ఒక సహోదరి మారి ఇక గొడవలన్నీ మానేసిందంటే ప్రార్థనకి వెళ్ళిన తర్వాత మనకెందుకు ఇలాంటివని ప్రార్థనకి వెళ్ళకముందు రచ్చ, ప్రార్థనలకు వెళ్తాం పట్టిన తర్వాత రచ్చ అంతా విడిచిపెట్టేసింది. ఏటమ్మా మొన్నవాడికి ఇలాంటి గొడవ పడేసింది, సాధురాలు అయిపోయింది, ఏమైపోయింది ఈమెకి అని అందరూ అబ్జర్వేషన్ చేస్తుంటే, లేదమ్మా ఆమె మారిపోయింది, ప్రార్థనకి వెళ్తా ఉంది అని ఆమె గురించి సాక్ష్యం చెప్పారు. స్తోత్రం కలిగిన గాక. అప్పుడు వెంటనే ఎలాంటి మనిషే మారిందంటే ఆ దేవుడు చాలా గొప్పోడు అని ఇక అక్కడి నుంచి ఒకరి తర్వాత ఒకరు ఆ గొప్ప దేవుడిని తెలుసుకోవడం ప్రారంభించారు. ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి!
ఈ మాటలు మీకు ఏదో కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు, లేకపోతే ఇలాంటి మాటలు అత్తమాట ఉన్నాయి కదా అనుకోవచ్చు. కానీ ఇది మాత్రం వాస్తవ జీవితం. ఆమేన్, ఆమేన్. కనుక మనం మారాలి, ఇతరుల్ని మోటివేషన్ చేసి ప్రభువులోనికి నడిపించాలి. మన సాక్ష్యమే ఒక మాదిరికరమైన జీవితంగా ఉండాలి. ప్రతి దానికి సమయం అనేది ఉంటుంది. ఆ దేవుని సమయం గురించి మనం కనిపెట్టి ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధానంలో జరగని కార్యాలంటూ ఏమీ లేవు. ఏ విషయాన్ని అయితే ఈ యొక్క పౌలు గారి గురించి చెప్పాలి, ఎవరైనా ఏమైనా అర్థమైందమ్మా నేను అన్నమాట? ఎంతమంది ప్రార్థన చేసి ఉంటారా ఆ రోజుల్లో? ప్రభువా ఆ హింసాత్మకుడిని మార్చయ్యా. భయంకరంగా ఈడ్చిపోతున్నాడు. స్త్రీ అని చూడలేదు, పురుషుడు అని చూడలేదు, భయంకరంగా హింసిస్తున్నాడు. ఆడు మార్చు ప్రభా, హింసాత్మకుడిని మార్చు ప్రభా అని ఆ ఆదికాలపు సంఘం ఎంతమంది ప్రార్థన చేసి ఉంటారు. ఆ ప్రార్థన ఏమండి సౌలుని ఒకరోజు కట్టిపాడేసింది. స్తోత్రం కలుగును గాక. బంధించేసింది. ఇక చూడండి, ఇంతవరకు ఆ నామాన్ని గురించిన హింసించిన వాడు ఆ నామం గురించి ఎన్నో శ్రమలు, లాస్ట్కి చిరఛేదనం చేయబడ్డాడు పౌలు గారు. అంతటి ఉన్నతమైన సాక్షిగా ప్రభు కొరకు బ్రతికి జీవించి వందల వేల మంది ఆత్మల్ని, వందల కొలది సంఘాలని ఏమంటే స్థాపించి దేవుని సన్నిధానంలో ఒక ఘనమైన సాక్ష్యాన్ని పౌలు గారు పొందుకున్నాడు. ఇప్పుడు పౌలు గారిని బట్టి యోదయాలో ఉన్న వారందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు? దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. యెరూషలేములో జరిగిన ఈ సంగతి, యెరూషలేములో తన గురించి జరిగిన సంగతి ఈ గలిలయ ప్రాంతాల్లో ఉన్న సంఘాలకు చెప్తున్నాడు. ఇది నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, అపోస్తలుడైన పౌలు గారు తను మారిన తర్వాత యెరూషలేములో ఉన్న సంఘాలు, యూదయ ప్రాంతాల్లో ఉన్న ఈ సంఘాలు ఎలాగ ప్రభును మహిమపరిచాయో తన గురించిన సాక్ష్యాన్ని గలిలయ ప్రాంతాల్లో ఉన్న సంఘాలన్నిటికీ చెప్తున్నాడు. మీలో భేదాలు, ఇదిగో మత్తత్తులు, ఇలాంటి ఎల్లరలు, ఇలాంటి భయంకరమైన విభేదాలు పెట్టుకుని మీరు మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు ప్రకృతి సంబంధులుగా మారిపోతున్నారు. మొదట మీరు ఆత్మీయులుగా ఉన్నారు, ఇప్పుడు శరీరానుసారులుగా అయిపోతున్నారు. వన ప్రియమైన సహోదరులారా, మీ జీవితం అలా ఉండకూడదు. దేవుని మహిమ ఏ రీతి చేతలైనా మీరు దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తులుగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఇక చివరిగా ఒక్క మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు. ఒకడు అంటున్నాడు నేను పౌలు వాడును అంటున్నాడు. మరొకడు అంటున్నాడు నేను అపోల్లో వాడును అంటున్నాడు. చెప్పుచున్నాడు. మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోల్లో ఎవడు? పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటితిని, అపోల్లో నీరు పోసెను. వృద్ధి కలిగేసిన వాడు దేవుడే. స్తోత్రం కలుగును గాక. అందరూ స్తోత్రం చెప్పండి. మరొకసారి గట్టిగా చెప్పండి అమ్మా. 2 చేతులు ఎత్తండి. అపోల్లో ఎవడు? పౌలు ఎవడు? అపోల్లో అయినా పౌలు అయినా పరిచారకులే కదా. ఆమేన్, ఆమేన్. అందరూ పరిచారకులే కదా, అవును కదా. వీళ్ళు ఏమంటున్నారు? నేను అపోల్లో వాడునని ఒకడు అంటున్నాడు, నేను పౌలు వాడును అని ఒకరు అంటున్నారు. మరి వీళ్ళకి భేదాలు ఉన్నాయా లేదా? ఈ రోజుల్లో సంఘాలకి పడదు, వ్యక్తులకి పడదు. మాది ఆ శాఖ అంటారు, మాది ఈ శాఖ అంటారు, మాది ఈ డినామినేషన్ అంటారు, మాది ఆ డినామినేషన్ అంటారు. అనేక రకమైన పేర్లతో పెట్టుకుని ఈరోజు భేదాలు ఒక వర్గానికి మరొక వర్గానికి కలని తత్వాలు. ఏమండి, వ్యక్తులకు సంబంధించిన వాళ్ళమా మనము? దేవునికి సంబంధించిన వాళ్ళమా? దేవునికి సంబంధించిన వాళ్ళం, వ్యక్తులకి సంబంధించిన వాళ్ళం కాదు. అపోల్లో ఎవడో అలాగని ఆయనే అంటున్నాడు. పౌలు ఎవడు? అపోల్లో అయినా పౌలు అయినా
అలాగే మరొకడు ఎవరు ఎంత గొప్ప వ్యక్తి అని, వీళ్ళందరూ పరిచారకులే కదా, దేవుని చేతి కింద కట్టబడిన వాళ్ళు కదా, దేవుని చేతి కింద అభివృద్ధి పొందుతున్నవారు కదా. నేను నాటాను, అపోల్లో నీరు పోశాడు. ఆమెన్ 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 చెప్పండి. నాటింది ఎవరు? పౌలు గారు. అంటే మొట్టమొదటి రక్షణ సువార్తలో నడిపించింది పౌలు గారు. ఆ తర్వాత వాక్యం వృద్ధిలోనికి తీసుకొచ్చింది. వాక్యం ద్వారా వారిని మోటివేషన్ చేసి ఆ ప్రభులోకి ఇంకా బాగా బలపరిచింది అపోల్లో అనుకుందాం. కనుక వృద్ధి కలిగించింది మాత్రం అపోల్లో కాదు, పౌలు కాదు, వృద్ధి కలిగించింది దేవుడే. ఆమేన్. కానీ మరి భేదాలు ఎందుకు? ఈనాడు క్రైస్తవ సంఘాల్లో ఉన్నన్ని భేదాలు ప్రపంచంలో ఎక్కడా లేవు, ఏ మతంలో కూడా లేవు, అన్ని భేదాలు. కనుక భేదాలు పెట్టుకుని ప్రభు యొక్క సంఘాన్ని, ప్రభు యొక్క ప్రేమను, ప్రభు యొక్క రాజ్యాన్ని పాడు చేయొద్దు. మనలో కూడా ఏమనకూడదు. అలాగని క్రైస్తవ సంఘాల్లో కూడా ఈరోజు అనేక రకమైన విభేదాలు 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 భేదాలుంటే ప్రభుకు నువ్వు పని చేయవు. ఈ రోజున క్రైస్తవ సంఘాల్లో కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోలేని వారు ఉన్నారా లేదా? మాట్లాడరు, ఒకరికొకరు మాట్లాడుకోరు, చాలా సీరియస్ అయిపోతారు మనుషులు, ఒకరికొకరు మాట్లాడుకోరు. మరి నీలో నిజంగా ప్రభు వాక్యం ఉన్నట్లా? ఆ పక్క ఆవిడ దగ్గర కూర్చున్నావు, మాట్లాడుకోకపోతే నీలో ప్రభు ఉన్నట్ట? నన్ను నీతో మాట్లాడలేదనుకోండి, నీతో మాట్లాడతాం మానేశాను నేను, నాలో ప్రభు ఉన్నట్ట? ఉండొచ్చు, శరీర సంబంధమైన ఫీలింగ్స్ ఎన్నన్నా ఉండొచ్చు, కానీ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత అవన్నీ సమాధి చేయబడును గాక. ఆమేన్ ఆమేన్. గలతీ సంఘాలతో చెప్తున్న మాట ఏంటి? పౌలు గారు, మీలో ఈ విభేదాలు ఉండకూడదు. ఇక్కడ కొరింథీ సంఘంతో కూడా అదే చెప్తున్నాడు. కొరింథీ సంఘం అంటేనే అదొక రకమైన పరుల జోలికి ఎక్కువగా వెళ్ళిపోతూ ఉండేవారు, ఎక్కువ ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చెప్పుకుంటూ ఉండేవారు ఈ కొరింథీలో ఉన్నవారు. కనుక ఆయన చెప్తున్నాడు, మనలో ఈ విధమైన మనస్తత్వాలు ఉండకూడదు. ఓ గలతీయ ప్రాంత ప్రజలారా, మీలో నిజమైన దేవుని ప్రేమ ఉండాలి, ప్రభువుని మహిమపరిచే రీతిలో మనం ఉండాలి. కానీ లోకానికి ఏమాత్రం మన అవకాశం, నిందించుటకు అపవాదికి మనం అసలు చోటే ఇవ్వకూడదు. అపవాదికి సంబంధించిన ఏ వస్తువు మన దగ్గర ఉండకుండా ఉండునుగాక. అప్పుడు ఏం చేయాలి మీరు? అపవాది వస్తువులు, ఇది అపవాది తీసి అతను పాడేయాలి. అక్కడే ఉండించుకున్నాను, ఫోన్లో ఎప్పుడైనా పని చేస్తాను అనుకో, ఏదో రోజు నీకు పెక్కూరు అయిపోతుంది. ప్రతి వస్తువు దాచుకుంటారు కొంతమంది, ఏది పాడడానికి ఇష్టపడరు. ఎవరిని ఎందుకైతే దాని ద్వారా మనకి ఇబ్బంది. అవసరమైన వాటినే మనం ఉంచుకోవాలి, అవసరం లేనన్నీ మనం వాడుకునే వాటిని మాత్రమే ఉంచుకోవాలి. అలాగే మన ప్రభువుకు సంబంధించిన మాత్రమే మన దగ్గర ఉండాలి. ప్రభువుకు సంబంధించి లేనిది ప్రతిది కూడా పక్కకే నెట్టివేయబడునుగాక. అన్ని వెళ్ళిపోవాలి బయటికి, ఒక్కొక్కటి డిలీట్ అయిపోతూ ఉండాలి. అపోల్లో ఎవడమ్మా? పౌలు ఎవరు? పరిచారకులే కదా. అపోల్లో నీరు పోశాడు, ఈయనేమో నాటాడు. వృద్ధి కలిగించింది దేవుడే. దేవుడు మనందరినీ దేవుని మీద వేయగలమా? ఏమండి, వృద్ధి కలిగించేది దేవుడు. దేవునికి ఇవ్వాలి మనం అవకాశం. దేవుని ద్వారా మనం అభివృద్ధి చెందుతున్నాం. దేవుడే మనల్ని దీవించేవాడు, దేవుడే మనల్ని ఆశ్రయించేవాడు, దేవుడే సమస్తం చేసేవాడు అయినప్పుడు ఇక ఈ విధమైన విభేదాలు మనం పెట్టుకొని దేవుని ఆశీర్వాదాలు ఎందుకు మనం కోల్పోవడం? కనుక ఈ రాత్రి వేళ ప్రభు మాట్లాడుతున్న మాటకు మన హృదయంలో పరివర్తన చెందునుగాక. ఆమెన్ ఆమెన్. వృద్ధి కలిగించే దేవుని దగ్గర, ఆ పాదాల దగ్గర మనం పడి కన్నీరు కారుద్దాం. ప్రభువా, నా జీవిత స్థితిగతులను నువ్వు మార్చగలిగిన వాడవయ్యా. ఒకవేళ ఏ విధమైన విభేదాలు మనలో ఉన్నా
ఆ భేదం పోకపోతే మన ఆత్మీయ ఆశీర్వాదానికి అది అడ్డంగా నిలబడుతూ ఉంది. దేవుని ఆశీర్వాదాలకు ఏదైతే అడ్డం వస్తుందో అది రాత్రి యేసు నామములో కాలిపోవునుగాక. అది మన యొద్ద నుండి బయటకు వెళ్ళగొట్టబడునుగాక. మన జీవితం దేవునికి అనుకూలంగా మార్చబడునుగాక. ఆమెను సైలెంట్ అయిపోతున్నారు. దేవుని సాక్షిగా మనం వాడబడుదుముగాక. ఎప్పుడు కూడా ఎవరి గురించి ఇవ్వాలి సాక్ష్యం? దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలి. దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలు సమాజానికి సాక్ష్యం చెప్పాలి. ప్రభువులోకి వచ్చిన తర్వాత ఎలా జీవిస్తున్నామో అది కూడా చెప్పాలి. ఎప్పుడైనా చెప్తాం అలాగా? ఈరోజు నేను సాక్ష్యం చెప్తే ఒకటి నేర్చుకోండి. నేను ప్రభువులో వచ్చిన తర్వాత ఇదిగో ఈ విధమైన మానుకున్నాను, ఈ విధమైన లక్షణాలు నాలో ఉన్నాయి అనే సాక్ష్యాన్ని మనం ఇవ్వగలగాలి. సాక్ష్యం అంటే కేవలం చర్చిలోనే అనుకుంటారు చాలామంది. చర్చిలో కాదు, చర్చిలో ఇవ్వాలి కార్యాలు, అలాగే సమాజంలో కూడా దేవుని యొక్క కార్యాలు మనము బయటకు సమాజంలో చెప్పి ప్రభులో అనేకుల్ని దేవుని యొక్క సన్నిధిలో నడిపించే వ్యక్తులుగా మనం మార్చబడదాం. అట్టి కృపా ప్రభు మనకు అనుగ్రహించి